రైట్. బొత్స శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్‌కి సర్ అంటే భయం పట్టుకుందా? ఎందుకు అంటే శిక్షణా శిబిరాల దగ్గర ఈ గొడవలేంటి? మళ్ళీ సెంటిమెంట్‌ను రాజేసేటువంటి ప్రయత్నాలు బీఆర్ఎస్ నాయకులు చేస్తూ ఉన్నారు అనేటువంటి అపవాదు మీ పార్టీ పైన ఉంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? మొట్టమొదట రాజ్ న్యూస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్తే. నాకు తెలియదు మేడం, మరి సెంటిమెంట్ను రాజ్ చేస్తుండ్రని ఎవరన్నారో కానీ హ్మ్. సెంటిమెంట్ను రాజేయాల్సినటువంటి అవసరం లేదు తెలంగాణలో ఎప్పుడు కూడా. తెలంగాణ సెంటిమెంట్ అనేది తెలంగాణ ఉన్నంత కాలం ఉంటుంది. ఎవరన్నా ఒక తప్పుడు మాట మాట్లాడితే తెలంగాణకు సంబంధించి పార్టీలకు అతీతంగా ఈ తెలంగాణలో బాన్ పీపుల్ ఎవరైతే తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డం కూడా ఈ గడ్డ మీద పుట్టిన కాంగ్రెసా, బీజేపీ, లేకపోతే సిపిఐ, సిపిఎమా, నాకు తెలిసి కొంతమంది మజిలీస్ కూడా. అంటే మొన్న ఒక పిల్లగాడు మాట్లాడుతున్నాడు, వాడు హార్డ్లీ 11 సంవత్సరాలు ఉంటాడు. వాడు మాట్లాడుతున్నాడు, ఉర్దూలో మాట్లాడుతున్నాడు. మేము ఇక్కడ ఉట్టి ఇక్కడ పెరిగినాం, ఇక్కడ ఎవరన్నా వచ్చి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే మేము ఊకోమని. వాడు హార్డ్లీ 11 ఇయర్స్ ఉంటాడు, ఆయనకి ఏం తెలియదు. అయినా కూడా ఇక్కడ పుట్టినోడు ఎవడు కూడా ఈ అంటే దీనికి చాలా పెద్ద నేపథ్యం ఉంది. ఈ సెంటిమెంట్ ఎప్పుడు ఉంటుంది. ఈ సెంటిమెంట్ ను కొత్తగా ఒకరు రాజేయాల్సిన అవసరం లేదు, ఒకరు దాన్ని పెంచి పోషించాల్సిన అవసరం లేదు. కొత్తగా బీఆర్ఎస్ కి పేటెంట్ హక్కులు తీసుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ సెంటిమెంట్ అన్నా, తెలంగాణతో ఉన్నటువంటి మమేకము, సంబంధము, తెలంగాణ విభజన, తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ అభివృద్ధి, అట్లాంటి అంశాలు ఏదైనా ఉంది అంటే అది బీఆర్ఎస్ పార్టీకి ఒక్కదానికే ఉంది. ఇంకా మిగతా ఎవరికి ఉండదు. ఎందుకంటే ఇంకా తెలంగాణ తెచ్చిన వ్యక్తి ఇంకా ఈ రాజకీయ క్షేత్రంలో ఉన్నారు, ఇంకా ఆ పార్టీని నడిపిస్తున్నారు. ఒక జనరేషన్ జరిగిపోయిందని కొంతమంది మాట్లాడుతుంటారు. 12 సంవత్సరాలు గడిచిపోయింది, పుష్కర కాలం గడిచిపోయింది, తెలంగాణ వచ్చేసి ఉద్యమం మొదలయ్యి 10-25 సంవత్సరాలు దాటిపోయింది, మర్చిపోయిండ్రు, అట్లాంటి మాటలు మాట్లాడుతుంటారు. మీరు మొన్న చూసిండ్రు పవన్ కళ్యాణ్ గారు మీద డిస్కషన్ మీరు ఒకటే మాట అంటే అది అంటే తెలంగాణ వైపు ఎందుకు వెళ్తామంటే మనకు తెలియకుండానే ఆ సబ్జెక్ట్ వస్తే వెళ్ళిపోతుంటాం. సరే, ఒకటే మాట మొన్న మీరు పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు. పాపం ఆయన అన్నది ఒక ఉద్దేశం అయినా కూడా, ఉద్దేశం ఏదైనా ఈ ప్రదేశంలో అట్లా అనేసరికల్లా తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ పైకి లేచి వచ్చింది. అది అటు పోనిద్దాం. ఈ సర్ పట్ల సర్ విషయానికి వస్తే దానికి అనుకూలంగా, వ్యతిరేకంగా, దేశవ్యాప్తంగా అది పైలట్ ప్రాజెక్ట్గా phase 1 కింద బీఆర్లో చేసినప్పుడు బీఆర్లో ఓడిపోయిన అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు బీజేపీని తీవ్రంగా విమర్శించినాయి, ఎన్నికల సంఘాన్ని తీవ్రంగా విమర్శించినాయి. ఒకటేసారి సుమారుగా 10% ఓట్లు అక్కడ లేని సందర్భంగా. అదే బంగ్లాదేశ్ బార్డర్లో ఉన్నటువంటి బెంగాల్ కానీ అస్సాంలో జరిగినటువంటి సంఘటనలు కూడా మనం చూసినాం. ఇప్పటివరకు మిత్రులందరూ కూడా మాట్లాడారు. ఇప్పుడు అది సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్లా దేశం మొత్తంగా సర్చ్ చేయడాన్ని ఎవరు కూడా వ్యతిరేకిస్తున్నారని నేను అనుకోను. ఎందుకంటే చనిపోయిన వాళ్ళ పేర్లు, డూప్లికేట్లు, అసలు ఇంకా ఒక విధానం రావాలి. ఓటరు ఈ ఆధార్తో లింక్ అవ్వడము, లేదా ఆన్లైన్ ఓటు వేయడము, ఇంట్లో నుంచే వాడు ఓటేసే విధానము, అంత సొఫిస్టికేటెడ్ ఈ పార్టీకే రావాలి ఈ దేశంలో. కానీ ఇంకా రాలేదు. ఇంకా ఓట్లు తీసేస్తురు, ఓట్లు పెడుతుండ్రు, వాని కోసం పెడుతురు, వీని కోసం తీసేస్తురు అనే కొట్లాటనే జరుగుతుంది. కానీ ఓటు వాడి ఇంట్లోనే ఉండి వేయొచ్చు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు సెలవు ఇచ్చినా కూడా 30% ఓట్లు నమోదైతలేవు. అంటే కనీసం 50% కాదు, 33% ఎంతో అయింది మొన్న. సో సర్ వల్ల ఎవరికి భయం లేదు. గడిచినటువంటి ఈ సర్ దేశవ్యాప్తంగా గడిచినటువంటి సందర్భాల వల్ల అనుభవాలు, అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, వివిధ రాజకీయ పార్టీలు ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మీద ఆరోపణలు చేసినటువంటి సందర్భం. ఇప్పుడు అది దక్షిణాదిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఈశాన్య రాష్ట్రాలకు జరుగుతుంది. ఇప్పుడు అందరూ అప్రమత్తం అయిపోయారు. కాంగ్రెస్ కూడా వాళ్ళ BLAs ను తయారు చేసి పెట్టుకుంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పాత బస్తీలో మా కొన్ని రోహింగ్యాల ఓట్లు ఉన్నాయి, అక్రమంగా వచ్చినటువంటి వాళ్ళ ఓట్లన్నీ కూడా తొలగించాలి అని చెప్పేసి బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఇన్ కేసు అక్కడ కనుక ఈ అక్రమ ఓట్లు, ఈ మైనారిటీ ఓట్లను కనుక ఇవన్నీ కనుక కొన్ని తొలగిపోతే, అక్రమ ఓట్లన్నీ కనుక తొలగిపోతే, అక్కడ కొంతకాలం నుంచి మీరు మజ్లిస్ పార్టీతో ప్రయాణిస్తున్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, వీళ్ళకి పెద్ద దెబ్బ. దానికోసమనే వీటిని సర్ ప్రక్రియను అడ్డుకుంటున్నారు బీఆర్ఎస్, కాంగ్రెస్ అనేది బీజేపీ విమర్శ. నాకైతే మేమైతే అడ్డుకుంటలేము. మా BLAs పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నారు. రోజుకో దగ్గర మా సమావేశం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా.
అడ్డుకోవాల్సిన అవసరం లేదు. అదేమన్నా డిస్టర్బెన్స్ అక్కడ ఏమన్నా ఇబ్బంది కలిగితే ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ జిహెచ్ఎంసీ ఎన్నికలలో వాళ్ళ కోసం ఒక సపరేట్ రైట్. కార్పొరేషన్ చేసిండ్రు. వాళ్ళకి ఏమైనా ఇబ్బంది జరుగుతుందేమో కానీ మాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు. వీఆర్ 100% యాక్సెప్టింగ్ ద సర్ అనేటువంటి ఈ ప్రక్రియ జరగాలి. దాంట్లో వాళ్ళు చెప్తున్నారు పౌరసత్వం లేనోళ్ళు అక్కడ ఓటు హక్కు పొందని పరిస్థితి ఉంటది అని. నిజంగానే వాళ్ళు చూపించుకోవాలి. ఇప్పుడు కొత్తగా కూడా చెప్తున్నారు కదా రోజా గారు, ఒకవేళ అభ్యంతరాలు లేవనెత్తాలి, 4 వారాల లోపు చూపించుకొని ఫామ్ 6, 7, 8 సవరణ, కొత్త నమోదు, లేకపోతే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం వరకు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి కొద్దిగా గొప్ప చదువచ్చిన వాళ్ళు ఇబ్బంది పడరు. దాంతో పాటు రాజకీయ పార్టీలు బ్రహ్మాండంగా అండగా ఉండి ఈ ప్రక్రియను విజయవంతం చేస్తాయి అనుకుంటున్నా. ఇంకా బీజేపీ పార్టీ తొత్తుగా వ్యవహరించేటువంటి కేంద్ర సంస్థలు పనిగట్టుకొని కొంతమంది వ్యక్తులను తీసేయాలని వాళ్ళు అనుకుంటే ఇప్పుడు ఏం చేయలేరు. ఏమన్నా చేయగలిగితే ఆ కాంగ్రెస్ పార్టీ చేయాలి. మేమైతే ఖచ్చితంగా నిలదీస్తాం. మా కార్యకర్తలు ఉంటారు, మా పార్టీ అయితే బ్రహ్మాండంగా పనిచేస్తుంది. రైట్ శ్రీనివాస్ గారు.